ఇదైతే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. ఫైనల్గా మేమైతే గంగమ్మ గుడికి రీచ్ అయిపోయాము. ఇదిగో అక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ ఎంట్రన్స్. వెళ్ళే దారిలో టెంకాయలు ఇలా దుత్తలు అన్నీ అమ్ముతున్నారనమాట. ఈ దుత్తలు వచ్చేసి దీపం పెట్టి 3 చుట్లు తిరిగేసి గుడి చుట్టూ పగలు కొట్టేస్తారు. ఎవరికైనా ఇట్లా మొక్కబడి ఉంటే ఆ దుత్తలు పెట్టుకుంటారు. సో చూసారా, పొంగల్ ఎత్తుకెళ్లే వాళ్ళు, దుత్తలు ఎత్తుకెళ్లే వాళ్ళు, అలాగా. ఇది మెయిన్ టెంపుల్ అనమాట లోపల. సో ఇక్కడ చూసారా వినాయకుడి గుడి ఉంది, మీరు కూడా దర్శించుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఫుల్గా రష్ ఉంది. అస్సలు మనం నిల్చుకుంటే వాళ్ళే మనం తోసుకొని తీసుకొని వెళ్ళిపోతారు, మనం నడవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ చాలా మంది తలుగు పెడుతున్నారు కదా, మేము కూడా ఇంటి దగ్గర నుంచి పొంగల్ చేసుకొచ్చాము. అదే ఇక్కడ తలుగు వేస్తున్నాం అనమాట. చాలా ఫుల్గా రష్ ఉండడం వల్ల అసలు ఆల్రెడీ పెట్టేసి జనాలు తొక్కేశారు పెట్టినట్టు కూడా, అట్లా ఉంది. ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నా కూడా ఫుల్గా ఉంది. మేము కూడా చాలా ఫాస్ట్గా అసలు మా మమ్మీ కూడా తెచ్చిన పొంగల్ అన్నీ పెట్టేసి దేవుడికి టెంకాయ కొట్టింది కర్పూరం వెలిగించి. సో మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం పొంగల్ అనేది గిన్నెలకు తీసుకుంటున్నాము. మా దర్శనం అయి బయట వచ్చాక ఒక 10 మందికి పంచడానికి. సో అంతే, మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం లోపలికి. విఐపి లైన్లోనే 3 లైన్స్ ఉన్నాయి. అమ్మవారు సూపర్గా ఉన్నారు, మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. చాలా బాగా దర్శనం చేశారు, మాకు చాలా బాగా దర్శనం అయ్యింది. విఐపి లైన్లో పోవడం, ఫస్ట్ లైన్లోనే బాగా చూసాం దేవుణ్ణి. సో ఇంకా కుంకుమ తీసుకొని పెట్టేసుకున్నాము. చాలా ఫుల్గా ఉంది రష్ అయితే. ఇంకా నార్మల్ లైన్ అయితే చాలా ఫుల్గా ఉంది. మేము విఐపిలో పోయే మాకు ½ అన్ అవర్ పైన పట్టింది. సో అంతే, దర్శనానికి వెళ్ళి బయట వచ్చేసిన తర్వాత ఇది ఫుల్గా రష్ ఉంది చూసారా. ఈ 3 లైన్స్ ఓన్లీ విఐపి లైన్సే. ఇది కాకుండా మళ్ళీ ఫ్రీ లైన్ సపరేట్గా ఉంది. కనీసం బయట రావడానికి కూడా చాలా రష్ ఉన్నారు చూసారా. మేము ఇక్కడ బయట రావడానికి కూడా చాలా రష్ ఉన్నారు. ఎంత ఫుల్గా ఉన్నారంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మా మమ్మీ అయితే ఇక్కడ స్వీట్ పొంగల్ పంచుతుందనమాట, అక్కడ క్యారీలో తీసుకున్నది. నేను ఇక్కడ నిల్చుకొని వీడియో తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసము. అండ్ ఇంకా బయట వచ్చేసరికి ఇంకా ఆవులు పెట్టుకునే వాళ్ళు, చిన్నపిల్లలు రకరకాలు ఉంటారు కదా. ఇంకా సో ఇదే ఇక్కడ మా మమ్మీకి తోచింది ఇచ్చేసి వెళ్తున్నారు. ఇక్కడ బయట వచ్చాక ఇంకా భక్తులు రకరకాల వేషధారణలతో చాలా బాగా, అసలు అమ్మవారు అంటేనే, తిరుపతి గంగమ్మ జాతర అంటేనే చాలా రకరకాల వేషాలు వేసుకొని ఉంటారు. చాలా బాగుంటుంది చూడడానికి. నేనైతే ఉపవాసంతో వచ్చాను. లక్కీగా అక్కడ ఎవరో అంబిలిస్తా ఉన్నారు. సో నాకు ప్రాప్తి ఉంది అనుకొని నేను అంబిలి కళ్ళకద్దుకొని తాగేస్తున్నాను. ఇంకా మేమైతే బయట వచ్చేస్తున్నాం అనమాట. ఈ బెలూన్స్, ఈ స్టాల్స్ ఇవన్నీ చూస్తా అంటే చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా పారాని అవన్నీ చూసారు కదా మీరు, అవన్నీ అయితే ఎంత బాగా ఉన్నాయంటే అసలు చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అంతా నాకు ఒక్కసారిగా గుర్తొచ్చాయన్నమాట. సో ఈ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా మా అన్న వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చే లోపల ఇవన్నీ ఒకసారి లుక్ వేసుకొని అట్లా వీడియో తీసుకున్నాను. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి.